మీరు కొంచెం నేను అన్న మాటని జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఇంటర్వ్యూ అని ఒకటి ఉంటుంది. రిటన్ టెస్ట్లో ఫస్ట్ మార్క్ వచ్చింది, అందరికన్నా టాపర్గా వచ్చాడు. ఇంటర్వ్యూ ఎందుకండి? అంత బాగా రాసిన వాడు పని చేయలేడా? ఏం చేస్తారు ఇంటర్వ్యూ? ఒక్కొక్కసారి ఇంటర్వ్యూ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మీ పేరు ఏమిటని అడుగుతారు. నేను ఫలానా. మీ నాన్నగారి పేరు ఫలానా. ఏం చదువుకున్నారు? ఫలానా. మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది? ఫలానా. ఈ ఉద్యోగం మీకు సమ్మతం అయ్యి వచ్చారా? సంతోషం. మీరు ఎంత కోరుకుంటున్నారు? ఎంత ఇచ్చినా పర్వాలేదు, ఇక్కడ అనుభవం కోసం వచ్చాను ఈ సంస్థలో. సరే, యూ మే గో అంటే యు ఆర్ సెలెక్టెడ్. అందులో ప్రజ్ఞా పరీక్షకి ఏముందండి? అందులో ఆ ప్రశ్నలకి ఎందుకు మరి ఆ ప్రశ్నలు వేసి సెలెక్ట్ చేయడం? అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూ అన్నది దేనికి చేస్తారంటే, కాగితం మీద రాసినటువంటి విషయంలో ఎంత గొప్ప సమర్థత ఉన్నప్పటికీ పిలిచి మాట్లాడినప్పుడు అవతల వారికి తన మనసులో ఉన్న భావాన్ని చక్కగా ఆవిష్కరించగలిగిన ప్రజ్ఞ ఉన్నవాడేనా? అయితే ఏదో పని మీద ఒకసారి పిలిచి ఏమండి ఇదేమిటని అడిగారు అనుకోండి, అవతల ఆయన మొహం దించుకునేలా మాట్లాడి నాకు అలాగే అలవాటండి అన్నాడు అనుకోండి, అతన్ని భరించడం కష్టం అవుతుంది. కాబట్టి ఇంటర్వ్యూ అన్నది దేనికి చెక్ చేస్తారంటే అతని సైకిక్ మూడ్, అంటే అతని మనస్సు ఎలా ఉంటుంది, మాట తీరు ఎలా ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. దాని కొరకు ఇంటర్వ్యూ ఉంటుంది.